మేషరాశికి ఆదాయం 11, వ్యయం 5. జాగ్రత్తగా వినండి. మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ధనం చక్కగా ఈ సంవత్సరం జాగ్రత్త పెట్టుకోవచ్చు. మంత్రి గారు జాగ్రత్త పెట్టుకోవడం అంటే ఏ విధంగా అంటే ఆదాయం 11 అయితే వ్యయం 5 అంటే అక్కడ సంవత్సరానికి 6 రూపాయలు మిగిలినట్టే కదా. దానివల్ల ఆదాయం మిగులుతుంది. మనం అది ఉంచుకుంటామా ఖర్చు పెడతామా అనేది తర్వాత సంగతి. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. మేషరాశి వారు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం బాగానే ఉన్నారు. ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. అక్కడ కొంత పర్వాలేదు. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. అక్కడ కూడా బాగానే ఉంది. వింటున్నారా లేదా? కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. మేషరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7. అక్కడ చక్కగా సరిపోయింది. ఎవరికి నిందించాల్సిన అవసరం లేదు. కన్యా రాశి వారికి కూడా అలాగే రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 6. కుంభరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 2. కొన్ని రాశులకి ఎక్కువగా ఉంది, కొన్ని రాశులకి సరిసమానంగా ఉంది, కొన్ని రాశుల వారికి అయితే మరీ చాలా తక్కువగా ఉంది. కనుక ఆ నక్షత్రాలు ఆ రాశుల వారు కొంచెం తగు జాగ్రత్తగా ఉండేవారు. అశ్విని నక్షత్రానికి 2, 3 దగ్గర 0.